హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చాలామంది ఆరెంజ్లు బత్తాయిలు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నించకపోగా మన పైన అసత్యాల్ని కుమ్మరిస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఘటన వీళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్ఎస్ఎస్ దీన్ని చూడగానే హిందువులంతా ఏదో ఆయనే శ్రీకృష్ణ భగవానుడు అన్నట్టుగా, ఆర్ఎస్ సంస్థ లేకపోతే అసలు ఏమీ లేనట్టుగా, ఆర్ఎస్ఎస్ బీజేపీలే భూమి మీద హిందుత్వాన్ని కాపాడడానికి పుట్టినటువంటి సోకాళ్ళ పవిత్రమైన సంస్థలుగా వీళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ కాదురా ఎర్రి పప్పలు, మిమ్మల్ని బత్తాయిలు చేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా వచ్చే న్యూస్ అంతా కూడా హంబక్కురా అని ఇంకోసారి తేటతెల్లమైనటువంటి ఘటన అనమాట ఇది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ్ కానీ ఇవన్నీ కలిసి దేశ సమగ్రతను సమూలంగా నాశనం చేయడం కోసం ఏర్పడినటువంటి హిందుత్వం పేరు చెప్పుకున్న తీవ్రవాద సంస్థలు అంటాని కోసం ఈ ఒక్క ఆధారం సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన, సంఘులో పనిచేసినటువంటి వ్యక్తి యశ్వంత్ సహదేవ్ షిండే. ఈ యశ్వంత్ సహదేవ్ షిండే చెప్పిన మాటలు వింటూ ఉంటే ఆయన ఈ మధ్యకాలంలో ఒక లెటర్ని అటు అమిత్ షాకి, ఇటు ఎవరైతే కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక ఖార్గే ఉన్నారో వాళ్ళిద్దరికీ పంపించడం జరిగింది. ఈ లెటర్లో ఆయన పేర్కొన్నటువంటి విశేషాలను కనుక మనం చూసినట్లయితే, మన హైదరాబాదులో హిందువుల పేరు చెప్పుకొని అడుక్కుని తింటున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తబడి సంఖలో తేనేసుకొని నాకే సోకాళ్ళు కొన్ని వైస్ టీవీ, ఈస్ టీవీ, ఆ టీవీ, ఈ టీవీ అంటూ చాలా ఛానళ్ళు పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి వారికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం అయితే దొరుకుతుంది. ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సంఘ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా తీవ్రవాద సంస్థలు నడుపుతున్నారంటూ ఈ సహదేవ్ షిండే చెప్పడం జరిగింది. ఇతను 25 సంవత్సరాలు వాళ్ళతో పనిచేసి వాళ్ళ కార్యక్రమాలన్నింటినీ దగ్గరగా చూసిన వ్యక్తిగా ఇప్పుడు సిబిఐ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసి ఆ తర్వాత ఒక లెటర్ని ఇటు ప్రియాంక ఖార్గేకి, అది అమిత్ షా కూడా ఫార్వర్డ్ చేయడం జరిగిందంటే తను ఎంత స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇతను ఈ తీవ్రవాద సంస్థలుగా ఆర్ఎస్ఎస్ని, బజరంగ దళ్ని, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ని ప్రకటించాలి అంటూ చేసిన వ్యాఖ్యల్లో ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తే 100% సమంజసం. వీళ్ళు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ముస్లిమ్స్ పైన చెయ్యని తప్పులకి ఎన్నో నిందలు వేస్తూ, ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి దాడులు చేస్తూ వీళ్ళు పబ్బం గడుపుకుంటూ బీజేపీ గెలవాలి, దాని ద్వారా వీళ్ళు లాభాలు పొందాలనేసి ప్రయోగాలు చేస్తున్నారంటూ తెలుస్తుంది. అంతేకాదు ఈయన 2003లోనే విహెచ్పి నేత ఎవరైతే మిలింద్ పరాండే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, విశ్వ హిందూ పరిషత్ వ్యక్తి, ఆయన ప్రధాన కార్యదర్శిగా మిలింద్ పరాండే ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో ఈయన బాంబులు తయారు చేయడం నేర్చుకున్నాడట. ఈయన బాంబులు తయారు చేయడం ఎలా అనేది ఈయన దగ్గర నేర్పించారు. బాంబులు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక విశ్వ హిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉండి బాంబులు తయారీ వాళ్ళని నమ్మి వచ్చిన యువతకు నేర్పవలసిన అవసరం ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు మిలింద్ పరాండే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెప్పగలరా? విశ్వ హిందూ పరిషత్లో ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. బీజేపీ వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? 2003లో బాంబులు తయారు చేయడం నేర్చుకున్నట. ఆ తర్వాత మళ్ళీ ఈయనతో పాటు ఇంద్రేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమారు. ఈయన దగ్గర జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అత్యాధునిక ఆయుధాలని ఎలా ప్రయోగించాలి అన్న దానిపైన శిక్షణ ఇప్పించాడంట ఇంద్రేష్ కుమార్. ఈయన ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్. ఇప్పుడు యశ్వంత్ సహదేవ్ షిండేకి 2003లో బాంబులు తయారు చేయడం నేర్పించినటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆయన్ని ప్రత్యేకంగా జమ్మూ అండ్ కాశ్మీర్కి పంపించి అక్కడ అత్యాధునిక ఆయుధాలను ఎలా వాడాలో నేర్పించడం కావచ్చు, ఇవన్నీ తీవ్రవాద సంస్థలు చేసే పనులు కాదా? మరి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఎందుకు చేశారు? ఇందులో బజరంగ దళ్ కూడా భాగస్థమైనటువంటి
సమస్య అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే 2000 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బాంబులు పేలాయో అవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ కలిసి చేసినటువంటి బాంబు దాడులే అంటూ ఈయన స్పష్టం చేయటం జరిగింది. అయితే ఇవన్నీ తెలిసి కూడా మన వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టుగా సిగ్గు లేకుండా మన పైన వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు హిందుత్వం అనే మాటతోటి. ఇప్పుడు చనిపోయిన వారిలో ఎంతోమంది హిందువులు ఉన్నారు, ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, ఎంతోమంది క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. మనకు జరిగినటువంటి దాడి ఏదైనా తీసుకోండి, ప్రాథమికంగా కొంతమందిని అరెస్ట్ చేస్తారు, తర్వాత వాళ్ళు అందరూ నిర్దోషులుగా వదిలేయబడతారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు ఆ కేసు అలా జరుగుతూ ఉంటే చివరికి దాన్ని పట్టించుకోవడం వదిలేసిన తర్వాత ఎవడైతే అరెస్ట్ చేయబడ్డాడో వాడు నిర్దోషిగా రిలీజ్ అయితే ఎవడు పట్టించుకోడు. సో ఈ విధంగా చూసుకుంటే సిబిఐకి ఈ విషయాల్ని ఈ షిండే స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ సిబిఐ దీన్ని అంగీకరించట్లేదు. అంగీకరించకపోయినప్పటికీ ఎప్పుడైతే ఇతరు అటు అమిత్ షాకి ఇటు ప్రియాంక్ ఖార్గేకి లెటర్ ద్వారా ఈ విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ అదేవిధంగా బజరంగ దళ్ ఇట్లన్నిటి తీవ్ర సంస్థలుగా పరిగణించండి. ఎందుకంటే వీటికి రిజిస్ట్రేషన్ లేదు, వీళ్ళు బాంబులు తయారు చేయడం నేర్పుతారు, వీళ్ళు మనుషులకి అత్యాధునిక ఆయుధాలు ఎలా వాడాలో నేర్పుతారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు బాంబులు పేల్చి కొన్ని ప్రదేశాల్లో దానికి కారణం పాకిస్తాన్ అని, దానికి కారణం ముస్లిమ్స్ అని మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీని గెలిపించడానికి సాయశక్తులా వీళ్ళు ప్రయత్నించడం కోసమే ఇటువంటి తీవ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడుతున్నారంటూ ఈ షిండే చెప్పడం వెనుక వాస్తవాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 25 సంవత్సరాలు ఒక ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళతో కలిసి పనిచేసిన వ్యక్తి చాలా నిర్ణయాత్మకమైనటువంటి దాడులు జరిగే టైంలో ఆ మీటింగ్స్లో ఉండి వాటిని దగ్గర నుండి చూసిన వ్యక్తిగా నేను వీటిని మీకు చెప్తున్నానంటూ ఈయన చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఆగస్టు ప్రారంభంలో షిండే పంపిన ఈ లేఖలో 2000 దశాబ్దం నాటి వరుస బాంబుల పేర్లలో హిందూ మతవాద శక్తుల ప్రమేయం ఉందంటూ ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏళ్ళగా చేస్తున్న ప్రచారంలో తాజాగా పరిణామం ఇది. పేలుళ్లపై గతంలో న్యాయస్థానాలు మరియు దర్యాప్తు సంస్థలు విచారణ జరిపినప్పటికీ చివరికి నిందితులందరూ కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. 1990 నుండి పూర్తిస్థాయి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పనిచేస్తున్నాడు ఈ షిండే. 1990 నుండి బాంబు తయారీలో శిక్షణ పొందినట్టుగా క్లియర్గా చెప్తున్నాడు. అదేవిధంగా 2022లో మహారాష్ట్రలో నాదేడ్లో ఉన్న ప్రత్యేక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఇటువంటి కీలక ఆధారాలు మొత్తం ఆయన ఇచ్చాడని కూడా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి వాళ్ళు రోడ్ల మీద వింతగా కర్రలతో కవాతులు, కత్తులతో కవాతులు చేస్తుంటే పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? వితౌట్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఈ సో కాల్డ్ పనికి మాలిన ఒక ఆర్ఎస్ఎస్ సంస్థ కాదా? ఇండియాలో ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదా? అటువంటి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా ఎందుకు దీన్ని ఇంకా దేశవ్యాప్తంగా ఉంచుతున్నారంటే దానికి బీజేపీ గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్కి దత్తపుత్రులు కాబట్టి. అదేవిధంగా నేను చెప్పిన ఇంకొక విషయాలు ఏంటంటే బాంబుల తయారీలో మరి కొంతమంది కార్యకర్తలు శిక్షణ ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళిక రచించారనే తానే స్వయంగా సిబిఐ కోర్టులో ఒప్పుకున్నాడు. సాక్ష్యాధారాలను కూడా సమర్పించాడు. అయితే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ రుజువు చేస్తూ ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ పైకి మాత్రం దేశభక్తిని ప్రదర్శిస్తున్నట్టుగా నాటకాలు నొక్కుతూ ఉంటారు. ఈ నాటకాల వెనక కారణాలు కూడా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అధికారం ఉంటేనే దొంగలు బతుకుతారు, లేదంటే అధికారం పోయిన వెంటనే ఈ దొంగలందరినీ బొక్కలో వేసి మక్కలు ఎరగొడతారు. తీవ్రవాదులుగా వీళ్ళందరిపైన ఉపా చట్టాలన్నీ వీళ్ళకి సంక్రమిస్తాయి అన్నమాట. ఓకే, అయితే ఇంత దారుణంగా ఉగ్రవాద సంస్థలుగా ఉన్నాయంటూ గతంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లియర్గా చెప్పారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. ఆయన 1948లోనే చెప్పారు. దాన్ని ఇంకా మనం పెడచెవిని పెట్టి ముందుకెళ్తున్నారు.
కొత్తగా వీళ్ళ గురించి చెప్పుకోవడానికి వెళ్ళేది, వీళ్ళంతా తీవ్రవాద సంస్థలని తెలిసినవే. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు దాడులు జరగడం, దానికి పాకిస్తాన్ని బాధ్యతలుగా చేయటం, లేదంటే ఇండియాలో ఉన్న ముస్లింలు బాధ్యతగా చేయటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందటం, ఇట్లాంటి దరిద్రాలు మొత్తం మన ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, అదేవిధంగా బజరంగ దళ కలిసి చేస్తున్నాయంటూ ఆ సంస్థలో పనిచేసిన వ్యక్తే సిబిఐకి, అదే నాందేడ్ కోర్టులో స్పష్టమైన ఆధారాలతో అందించడం జరిగింది. అయినా కూడా అతని పైన ఎటువంటి చర్యలు తీసుకోరు. ఒకవేళ ఇది తప్పే అయి ఉంటే ఈ పాటికి ఆ షిండే పైన కేసులు వేసి షిండేని జైలుకి లాగొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు అమిత్ షా, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరూ కలిసి? అంటే ఆయన చెప్తుంది ఈ వాస్తవాలు. ఇక మళ్ళీ ఎవరైతే ఈ దారుణాలకు బాంబులు తయారు చేయటం, అత్యాధునిక ఆయుధాలని ఎలా ఉపయోగించాలో నేర్పించిన సంస్థలను తీవ్రవాద సంస్థలుగా పరిగణించి వాటిని తిప్పి తిప్పి కొట్టాలని, ఈ దేశంలో లేకుండా తరిమి కొట్టాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.